హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'కేసరి చాప్టర్ 2 ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్' గత నెలలో థియేటర్‌లో హిందీ మాత్రమే రిలీజ్ అయ్యి, ఇప్పుడు తెలుగు వెర్షన్‌లో కూడా అందుబాటులోకొచ్చింది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. జలియన్‌వాలా బాగ్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ దాని గురించి మనకు అనేక విషయాలు దాదాపు తెలియవు. అసలు జలియన్‌వాలా బాగ్ ఏంటి? అక్కడ ఏం జరిగింది? అనేది స్టోరీ. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా 1919 ఏప్రిల్ 13లో పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో సమావేశమైన నిరాయుధులైనటువంటి భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారి అతి కిరాతకంగా ఒక మైదానంలో వాళ్ళను బంధించి మరి విచక్షణారహితంగా కాల్చి చంపుతాడు. మరి ఆ ఘటన ప్రజల్లోకి రాకుండా వార్తా పత్రికలను అడ్డుకుంటాడు. ఆ వార్త వెలుగులోకి రావడానికి బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్, దిల్‌రీత్ సింగ్ అనే జూనియర్ న్యాయవాదితో కలిసి న్యాయస్థానంలో ఎలా పోరాటం చేశాడు, ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. భారతీయులను జంతువులతో సమానంగా చూస్తూ అడుగడుగునా అవమానిస్తూ చేసే వాళ్ళ దురాగతాలను క్లియర్‌గా తెర మీద చూపించారు. మూవీలో వచ్చే ప్రతి సీను ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. చివరిలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్‌గా ఉంటుంది. సర్ శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ గారు, ఇంకా యువ లాయర్ దిల్‌రీత్ సింగ్ పాత్రలో అనన్య పాండే గారు జీవించారని చెప్పొచ్చు. అందరికందరూ బానే చేశారు భయ్యా. టెక్నికల్‌గా మూవీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బావుంది. 1919 నాటి పరిస్థితులను చాలా చక్కగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్‌గా నాకైతే నచ్చింది భయ్యా. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన మూవీగా చెప్పొచ్చు. మీరు కూడా చూసేయండి. డోంట్ మిస్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.